అందరికీ నమస్తే. బాన్సువాడ నియోజకవర్గంలో కల్తీ కళ్ళు తాగి ఇలా ప్రాణాలు అటా ఇటా అని చెప్పి నిజామాబాద్ జిల్లా కేంద్రం హాస్పిటల్లో బాన్సువాడ 100 పడకల ఆసుపత్రిలో అమాయకులంతా కూడా ఇవాళ అస్వస్థతతోటి ఏమైతుందో అర్థమైతలేదు. కాళ్ళంతా చేతులంతా మెడకాయంతా అటు ఇటు అయిపోతుంది. ఏం కలిపిరు దాంట్లో? ఏం తీసుకొచ్చి కలుపుతున్నారు? ఎందుకు కలుపుతున్నారు? వీళ్ళకి అసలు లైసెన్స్లు ఇచ్చింది ఎవరు? వీళ్ళు ఎవరి పర్యవేక్షణలో షాపులు నడుపుతా ఉన్నారు, డిపోలు నడుపుతా ఉన్నారు? ఆడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఎక్సైజ్ అధికారులు. ఇలా సంఖ్య పెరుగుతా ఉంది. నిన్న జరిగింది ఘటన. నిన్న ఘటన జరిగితే 10 మంది, 15 మంది, 20 మంది, ఇప్పుడు దాదాపుగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం 60 మందికి చేరిరు. 60 మందికి చేరిరు. ఎట్లా అసలు కనీసం పోయి నువ్వు ఏం కలుపుతున్నావు, ఎందుకు కలుపుతున్నావు? అధికారులు ఏం చేస్తున్నారు? మంచిగా మత్తు లాభాలు తీసుకోవాలి, పైసలు తీసుకోవాలి, ఏం తెలవనట్టు ఉండాలి. ఇవాళ ప్రజల ప్రాణాలు పోవాలి. గంతే కదా? గంతేనా? మీరు చూసి చూడనట్టు పోవటం. ఇవాళ 60 మంది బెడ్ మీద పడుకున్నారు. బెడ్ మీద పడుకుంటే పోలీస్ అన్నలు, తర్వాత సబ్ కలెక్టర్ మేడం గారు, తర్వాత ఎమ్మెల్యే గారు పోయి ఇవాళ అక్కడ పరామర్శించి ఎవరెవరైతే దీంట్లో ఖచ్చితంగా మరి దీనికి బాధ్యులు ఎవరో సీరియస్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిండు. పోలీస్ అధికారులను ఆదేశించిండు. ఆడ ఉన్నటువంటి అధికారులంతా కూడా చెప్తున్నారు. సో ఇదంతా బానే ఉంది కానీ ఇదంతా జరగక ముందే ఎందుకంటే కల్తీ కళ్ళుతోటి ప్రాణాలు పోతా ఉన్నాయి. కల్తీ కళ్ళుతోటి అస్వస్థతకు గురైతా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ నియమ నిబంధనలు పాటించాలి అని చెప్పి ఎన్నోసార్లు మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. చూడట్లేదా? వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలో దాదాపుగా 3 మండలాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా కొట్టుమిట్టాడుతా ఉన్నారు. చూడండి ఒకసారి మీరు చూస్తే ఆడ కల్తీ కళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు. దాంట్లో ఏదో మందు ఉంటుందట. గా మంతు ఎట్లా పడితే అట్లా కలిపేయడం ఆల్ఫార్జోలో ఏదో మందు ఉంటుందట. గా మందు పేరు కూడా మనకు సరిగ్గా వస్తలేదు. అది ఏం చేయాలి? వీళ్ళు కొద్దిగా ఎక్కువ వేస్తారు అనమాట. వేయాల్సిన దానికంటే ఎక్కువ వేస్తే రోజు ఇక టైం కాగానే అరే పోవాలి, ఆడికే పోవాలి, తాగాలి. వేయాల్సిన దానికంటే ఎక్కువ వేయడం, ఏ మత్తు పదార్థాలు కలిపేయడం. దాదాపుగా ఇవాళ సిచ్యువేషన్ ఎట్లున్నదనంటే బాన్సువాడ నియోజకవర్గం అంతా కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. మరి ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు దీన్ని ఎవరు చర్యలు తీసుకోవాలి? ఏం చేయాలి? దీని మీద ఇట్లా ఎన్ని జరుగుతాయి? ఎంతమంది ప్రాణాలు పోవాలి? ఆడ ఏమేమి మండలాలు అంటే బాన్సువాడ, బిర్కూర్, నస్రుల్లాబాద్. ఈ 3 మండలాలకు సంబంధించిన ప్రజలు చూడండి ఎట్లా కొట్టుమిట్టాడుతా ఉన్నారు. ఇక బాన్సువాడ ఇదంతా కళ్ళు కల్తీ కళ్ళు తాగిన వాళ్ళే వీళ్ళంతా. మెడకాయ చూడండి ఎట్టుపోతుందో, మెడకాయ చూడండి ఎట్టుపోతుందో. అది పరిస్థితి. ఏం కలిపారు నాయన? ఇదేం కథ? గతంలో కూడా మనం మాట్లాడినాం. ఈడ ఆ కామారెడ్డి, నిజామాబాదు, బాన్సువాడ పక్కన ఎట్లా పడితే అట్లా టిఎఫ్టి లైసెన్సులు ఇచ్చేస్తున్నారు, పైసలు తీసుకుంటారు, మంచిగా మత్తులకు అలవాటు పడి ఇగో ఇలా మత్తు కలుపుతున్నారు అని చెప్పి మనం గతంలో కూడా చెప్పినాం. ఏడండి మరి చర్యలు ఎక్కడ తీసుకోవాలండి బాబు? పేద ప్రజల ప్రాణాలు కదా. చూడండి ఎట్లా అయిపోతున్నారు. ఇక చూడండి మున్సిపాలిటీ పనికి వెళ్ళి అక్కడికి వచ్చింది. ఇక కాలు చేతులు హెల్త్ క్యాంపు పెట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది ఆడ పరిస్థితి. చూడమ్మా
పేరు డాక్టర్ శ్రీన్ నాయక్. అక్కడ డాక్టర్ గారు చెప్తున్న స్టేట్మెంట్. ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు 2 o'clock నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి, దామరంచ, ఆంకోల్ నుంచి ఒక 10 నుంచి 15 పేషెంట్లు రావడం జరిగింది. ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడం, నాలుక దొడ్డుగా అవ్వడం, మాటలు సరిగా మాట్లాడకపోవడం, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడం, దాంతోపాటు డ్రౌజీగా ఉండడం. ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ అయితే ఉన్నారు. సో పేషెంట్ లిస్ట్ తీసుకునడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు మార్నింగ్ సార్, నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు తెలుసుకున్నాం సార్, కళ్ళు తాగామని చెప్తున్నాం. ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్, మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు. కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సిమ్టమ్స్ తోటి ఉన్నారు. మాటలు సరిగా రాకపోవడం, స్టిఫ్నెస్. అందరికి ఒకటే సిమ్టమ్స్. ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్, రక్త పరీక్షలు చేయించి ఫర్దర్గా నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. పేషెంట్ అటెండర్స్కి వివరించడం జరుగుతుంది. బాన్స్వాడ ఎక్సైజ్ సిఐ నేను, యాదగిరి నా పేరు. అయితే సిఐ గారంట చూడండి ఒకసారి. మేము మా పనిలో ఉండగా 2 బైనడ్ వాళ్ళు ఉంటే అవి నిజామాబాద్ పంపించే క్రమంలో మేము అక్కడ ఉన్నాము. మాకు ఫోన్ వచ్చింది ఎంఆర్ఓ సార్ నుంచి. ఫోన్ వచ్చి ఇట్లా నేను ఆంకోల్ గ్రామంలో నేను కళ్ళు తాగేది అస్వస్థత గురైనని తెలిసింది, మీకు తెలుసా అని అన్నారు. అంటే మాకు తెలియదు సార్, ఇప్పుడే మేము పని ప్రాసెస్లో ఉన్నాము, నేను పోతున్న సార్కి ఇమ్మడే పోయి మేము చెప్తా అని వచ్చినాం అన్నమాట. ఇక్కడ వచ్చే వరకు 8 మంది అస్వస్థత గురై కళ్ళు తాగి కౌంటర్ నెంబర్ 5 కళ్ళు దుకాణం కౌంటర్ నెంబర్ 5లో కళ్ళు తాగి అస్వస్థత గురైంది, హాస్పిటల్లో జాయిన్ చేసారు అని తెలిసింది అనమాట. ఇమ్మడే వచ్చేసేసి ఆర్ఐ గారి సమక్షంలో, మరో గారి సమక్షంలో మేము కళ్ళును టెస్ట్ చేయడానికి వచ్చినాము. కళ్ళును టెస్ట్ చేసినాము. టెస్ట్ చేసిన తర్వాత ఒక్క నిమిషం, సారు కళ్ళును టెస్ట్ చేసిరట. పని ప్రాసెస్లో ఉన్నాము. నేను పోతున్న సార్కి ఇమ్మడే పోయి మేము చెప్తా అని వచ్చినాం అన్నమాట. ఇక్కడ వచ్చే వరకు 8 మంది అస్వస్థత గురై కళ్ళు తాగి కౌంటర్ నెంబర్ 5 కళ్ళు దుకాణం కౌంటర్ నెంబర్ 5లో కళ్ళు తాగి అస్వస్థత గురైంది, హాస్పిటల్లో జాయిన్ చేసారు అని తెలిసింది అనమాట. ఇమ్మడే వచ్చేసేసి ఆర్ఐ గారి సమక్షంలో, మరో గారి సమక్షంలో మేము కళ్ళును టెస్ట్ చేయడానికి వచ్చినాము. కళ్ళును టెస్ట్ చేసినాము. అందులో సిహెచ్ అనే మత్తు పదార్థం లేదు. కాకపోతే ఏంటంటే వేరే మత్తు పదార్థాలు దానికి మా టెస్ట్కు రావు కాబట్టి నిజామాబాద్ రసాయనశాలకు పంపుదామని టెస్ట్ చేసి పంచనామా కండక్ట్ చేసి కళ్ళను నిజామాబాద్ ఇక్కడ నుంచి అక్కడికి పంపాలట నిజామాబాద్కి. కళ్ళు దుకాణం పైన పై ఆఫీసర్లు కూడా, అధికారులు కూడా వస్తారు. వాళ్ళ ఏమంటుందని వాళ్ళ ఆర్డర్ మేరకు, ఆదేశాల మేరకు మేము శాంపుల్ సేకరిస్తున్నాము. నిజామాబాద్ ల్యాబ్కు పంపిస్తాము. తదుపరి చర్య తీసుకుంటాం కళ్ళు దుకాణం పైన. దామరంచ అండ్ సంఘంలో కూడా జరిగింది. ఇక సిఐ గారు ఏం చెప్తుందంటే, మేమైతే టెస్ట్ చేసినాం. ఆ టెస్ట్ చేసిన తర్వాత అది మాది కాదు, మళ్ళీ దాన్ని నిజామాబాద్కి రసాయన శాల కాడికి పంపించాలా, మా పై అధికారులు వస్తా ఉన్నారని చెప్పేసి అంటారు. గాడ అయిపోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి కదా ఆడ. మరి ప్రాణాలు పోతున్నాయి కదా సార్, లైసెన్సులు ఇచ్చేయటం వదిలేయటం కాదు కదా. పోవాలి, కళ్ళు టెస్ట్ చేయాలి, ఆ అమ్మేటోళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టాలి. ప్రజల ప్రాణాలు పోతాయి నాయన, కొద్దిగా అటు ఇటు అయితే మీరు ఏది పోతే అది కలిపితే అని చెప్పాలి కదండి. ఇవాళ ఏదో అయిపోయిన తర్వాత ఉరికి రావడం కాదు కదా. ఇక చూడండి ఎట్లా పడుకొని ఉన్నారు చూడండి. వీళ్ళంతా వాళ్ళే పోలీస్ అధికారులు. ఆ తర్వాత మేడం గారు కూడా పోయి అక్కడ డిప్యూటీ కలెక్టర్ మేడం. సో ఇదిగోండి సబ్ కలెక్టర్ గారు వెళ్ళి పరామర్శించారు. ఎమ్మెల్యే గారు కూడా పోయినట్టున్నారు. ఇలా ఎమ్మెల్యే గారు కూడా పోయిరు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా పోయిరు. మరి ఏంది ఇలా వాళ్ళ కుటుంబాలకు ఎవరు భరోసా? ఇలా కుటుంబాలకు ఏంటి సార్ భరోసా? వాళ్ళ తరపున అడిగేటోళ్ళు ఎవరున్నారు? ఏంది కథ? ఇది జరగక ముందే కదా మనం యాక్షన్ తీసుకోవాలి. మొత్తం తలకాయల చేతులని విషమంగా ఉందంటే, కొంతమంది పరిస్థితి విషమంగా ఉంటే నిజామాబాద్ హాస్పిటల్కి తీసుకుపోయారు, జిల్లా కేంద్రం హాస్పిటల్కి తీసుకుపోయినారు. మరి సిఐ గారు వచ్చి సిఐ గారు ఇట్లా చెప్తున్నారు. వదిలేయటం కాదు కదా, క్షేత్రస్థాయిలో పరిశీలన ఉండాలి. ఎవరైతే కళ్ళు అమ్ముతా ఉన్నారో మీరు కళ్ళు ఎప్పటికప్పుడు టెస్టులు చేయాలి, వాళ్ళకి చిన్న సమావేశాలు పెట్టాలి. ఇట్లయితే మీ లైసెన్సులు రద్దు చేస్తాం, మీ మీద కేసులు పెడతాం.
అని చెప్పాలి. ఇప్పటికైనా సరే ఏం జరిగింది, ఆ కళ్ళులో ఏం జరిగింది, ఏం కలిసింది అసలు అనేది మాత్రానికి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరంతా కూడా దర్యాప్తు చేయండి. ఖచ్చితంగా దర్యాప్తు చేసి మళ్ళీ అట్లా రిపీట్ కాకుండా, ఖచ్చితంగా ఇట్లా రిపీట్ కాకుండా అవసరమైతే ఇప్పుడు ఎవరైతే బాధ్యులు ఉన్నారో దానికి సంబంధించిన లైసెన్సులు క్యాన్సిల్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలా. ఎందుకనంటే ఒక నమ్మకం ఇవ్వాలా. మనం నమ్మకం ఇవ్వకపోతే ఎట్లయితే అంతా ఎవరు పట్టించుకోవట్లేదు అనే కాడికి వస్తుంది. కాబట్టి ఇప్పటికి ఎవరెవరైతే ఇంకా కల్ కాంపౌండ్లు పెట్టి అమ్ముతా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వాళ్ళందరికీ స్ట్రిక్ట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా పాటించాలి ఏంది కథ అనేది మాత్రానికి అధికారులు సీరియస్ గా యాక్షన్ తీసుకొని ఈ విషయంలో మాత్రానికి ఆ చట్టరీత్యా ఎవరెవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.